వెజిటేబుల్ సాబుదానా డంప్లింగ్స్. ఓకే, డంప్లింగ్స్ అందరికి చాలా ఫేవరెట్, అసలు సూపర్గా తింటుంటారు. సాబుదానాతో అంటే కొంచెం డిఫరెంట్ కాంబినేషనే అనుకోవచ్చు. సో మోస్ట్లీ మనం సాబుదానా అనగానే జస్ట్ స్వీట్ చేసుకుంటాం, లేదంటే దాంతో సూప్స్ అలా చేసుకుంటాము. సో డంప్లింగ్స్ అంటే కొంచెం వెరైటీగా ఉంది అండ్ చాలా వెరైటీ ఇంగ్రీడియంట్ కూడా అనిపిస్తుంది. ఓకే అండి, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఇంగ్రీడియంట్స్ తీసుకొచ్చాను లాస్య. ఓకే, సో ఆల్రెడీ సాబుదానా నానబెట్టి తీసుకొచ్చారా? బిఫోర్ నానబెట్టాలి. ఓకే, సో హాట్ వాటర్లోనా లేకపోతే నార్మల్ హాట్ వాటర్? ఓకే, సో వెజిటబుల్స్ అయితే ఆబ్వియస్లీ అన్ని చిన్న చిన్న ముక్కలు తీసుకొచ్చారు అనమాట. సో ఏ వెజిటబుల్స్ వేసారు మీరు? యాక్చువల్లీ కాలీఫ్లవర్, బీన్స్, క్యారెట్. ఇంకా మన ఇష్టం, ఇంకా ఏదైనా వేసుకోవచ్చు. ఓకే, ఇంకా మన ఇష్టం బట్టి ఉంటుంది. ఈ 3 తీసుకొచ్చాను. ఓకే, సో సోయా సాస్ అనగానే యాడ్ ఆన్ ఫ్లేవర్ వస్తుంది అండ్ టేస్టీ కూడా ఉంటుంది. ఓకే, అండ్ ఏమంటారు, కొంచెం స్పైసీగా ఉండాలి కాబట్టి పెప్పర్ కూడా తీసుకొచ్చాను. సో ఇంగ్రీడియంట్స్ అయితే అన్ని సూపర్గా ఉన్నాయి. సో మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ ఏం వేయబోతున్నారు? ఆయిల్. ఓకే, సో కొంచెం వేడెక్కాలి. చెప్పండి, ఇందాక హాబీస్ అంటే డాన్సింగ్, సింగింగ్ అన్నారు కదా, ఏ కైండ్ ఆఫ్ క్లాసికల్ డాన్సా ఏంటి? క్లాసికల్ కాదు, వెస్టర్న్. ఇంకా వెస్టర్న్ సాంగ్ తగ్గట్టు ఆడాల్సిందే. ఓకే, పాటలు కూడా అంతేనా? సంగీతం ఏమైనా లేదు, ఏం లేదు, ఇంట్లో జస్ట్ అట్లా. ఓకే, సో ఇంట్లో ఎవరెవరు ఉంటారు? పెద్ద ఫ్యామిలీ మాది, 12 members ఉంటారు. ఓ మై గాడ్, జాయింట్ ఫ్యామిలీ అన్నమాట. ఓకే, సో చాలా వరకు ఇంకా వండుకోవడము ఇదే పైన అయిపోతుంటారు ఇంకా. ఓకే, ఎవరికి నచ్చింది వాళ్ళకి వండి పెట్టడమే. ఎంతమందికి? 12 members-కి? అందరికి? అందరికి. గుడ్. ఓకే, వేడెక్కింది. సో ఫస్ట్ టైం ఆనియన్స్ వేద్దాం. సో జాయింట్ ఫ్యామిలీ కదా, ఎలా మేనేజ్ చేస్తుంటారు టైమింగ్ కానీ, ఫుడ్ క్వాంటిటీ లాగా పెట్టుకుని అనమాట? ఓకే, ఇంకా మార్నింగ్ ఒకటి ఇట్లా అట్లా ఉంటుంది కదా, ఇంకా వర్క్ కూడా ఉంటుంది కదా, ఇది చూసుకొని. అత్తయ్య కూడా ఉంటారు ఇంట్లో, ఇంకా కలిసి చేసుకుంటాం. సో అందరు తోడుకోడళ్ళు అలాగా కూడా ఉన్నారా? ఉన్నారు. ఓకే, 2 ఉన్నారు. సో పిల్లలు అందరూ అంతా ఫుల్ అనమాట, ఫుల్ బిజీగా ఉంటుంది ఇంకా మా ఇంట్లో. ఓకే, ఓకే, సో వేగిపోయాయి. సో నెక్స్ట్ ఏం వేస్తారు? వెల్లుల్లి వేసుకున్నాం. సో యూజువల్గా అంతమందికి అలా ఉండాలి అంటే చాలా టైం పడుతుంది. పైగా ఏదైనా డిఫరెంట్గా ట్రై చేయాలన్నా కూడా చేస్తూ ఉంటారు, మరి హెల్దీగానే చేస్తుంటారు. ఓకే, సో ఇలాంటి డిఫరెంట్ రెసిపీస్ కూడా ట్రై చేస్తాను. ఓకే, సో నెక్స్ట్ కొంచెం కొత్తిమీర వేసుకున్నాం. కొద్దిగా కొత్తిమీర. కొద్దిగా సాస్ వేసుకుందాము. ఓకే, సో సోయా సాస్ వేసామన్నమాట. ఓకే, నెక్స్ట్ వెజిటేబుల్స్ వేసుకుందాం. సో అన్ని మిక్స్డ్ వెజిటబుల్స్ చాలా సన్నగా తరిగి తీసుకొచ్చారు అన్నమాట. సాల్ట్ వేసుకున్నాం. పెప్పర్ పౌడర్ వేసుకున్నాం. మిరియాల పొడి కొంచెం. సో మరి ఇంట్లో కంపల్సరీ ఎవ్రీడే స్నాక్స్ కూడా ఉంటాయి కదా, ఆబ్వియస్లీ. సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్నాక్స్ చేస్తూ చేయాలి కంపల్సరీ. ఓకే, బట్ చాలా అంటే మేనేజ్మెంట్ కష్టంగా ఉంటుందా? ఓకే, ఏం లేదు, అలవాటు అయిపోయింది కదా ఇంకా. ఓకే, సో మీరు బొటిక్ చూసుకుంటారు, మరి మీ హస్బెండ్? ప్రింటింగ్ ప్రెస్ ఉంది. ఓకే, ఇవైతే చక్కగా వేగిపోయింది. సో పక్కన పెట్టుకుందాం. ఓకే, సాబుదానా. సో ఎలాగో ఇది కొంచెం స్టీమ్ చేయాలి కదా, కొన్ని వాటర్ పెట్టుకొని. అండ్ అలాగే ఇది కూడా గ్రీస్ చేయాలి కదా కొంచెం. సో ఇది గ్రీస్ చేసేట.
సో చక్కగా మిశ్రమం అయితే రెడీ చేసి పెట్టుకున్నాము. సో నెక్స్ట్ ఏం చేస్తున్నారు? ఇది మనం హాఫ్ అన్ అవర్ బిఫోర్ నానబెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఇడ్లీ పాత్రలో ఆయిల్ పెట్టుకొని అప్పుడు ఇది స్టఫ్ చేసుకోవాలి. ఇది కొంచెం ఇట్లా ఇడ్లీ లాగా వస్తుంది కదా, అది దీంట్లో స్టఫ్ చేసుకొని మనం ఆయిల్ పట్టుకోవాలి. ఓకే, సో ఫస్ట్ అయితే స్మాష్ చేయాలి మంచిగా ఫస్ట్. ఓకే, సో స్పూన్ ఇస్తున్నాను. సో ఆల్రెడీ మనం యూజువల్గా బాయిలింగ్ వాటర్లో హాట్ వాటర్లో హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నాం. ఓకే, సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి మరి? ఇది మనం స్టఫ్ చేసుకోవాలి ఇప్పుడు అది దీంట్లో. ఓకే, అది వేడైందండి. సో వాటర్ అయితే స్టీమ్ బాగా వేడెక్కిపోయాయి. సో అవి జనరల్గా కొద్దిగా ఇడ్లీ లాగా ఒత్తుకొని దాంట్ లోపల పెట్టుకోవాలి. ఓకే, సో దాన్ని మళ్ళీ క్లోజ్ చేసుకోవాలా? సో స్టఫ్డ్ డంప్లింగ్స్ లాగా అన్నమాట. ఓకే, కొంచెం ఫార్మేషన్ అంటే ప్రాసెస్ అంతా ఈజీనే కానీ ఇలా ఫామ్ చేసుకొని ఇడ్లీలా పెట్టుకోవడం కొంచెం టాలెంట్ స్కిల్ అన్నమాట. సో ఇడ్లీ లాగా అయితే చేసేసుకున్నాము. సో నెక్స్ట్ ప్రాసెస్ ఆవిరి పట్టుకోవాలి మనము. ఒక 5 minutes పెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, సో ఆల్రెడీ నేను వాటర్ వేసి బాయిల్ చేశాను. సో కాసేపు ఉడికించుకుందాం. ఓకే భాను గారు, చక్కగా స్టీమ్ అయిపోయి ఉంటుంది. సో చూద్దామా మరి? ఓకే, సో నాకు తెలిసి అయిపోయినట్టుంది. సో సర్వ్ చేసుకోవడమే కదా ఇంకా. సర్వ్ చేసుకో. రెడీ అయిపోయిందండి వెజిటేబుల్ సాబుదానా డంప్లింగ్స్. ఓకే, వెజిటబుల్ సాబుదానా డంప్లింగ్స్ అయితే రెడీ అయిపోయింది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. వెజిటబుల్ సాబుదానా డంప్లింగ్స్ కి కావాల్సిన పదార్థాలు: సాబుదానా 1 కప్పు, మిక్స్డ్ వెజిటబుల్స్ 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 2 టేబుల్ స్పూన్లు, వెల్లుల్లి రెబ్బలు 2, ఆలివ్ ఆయిల్ 2 టేబుల్ స్పూన్లు, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, ఉప్పు తగినంత. వెజిటబుల్ సాబుదానా డంప్లింగ్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి, కొత్తిమీర, సోయా సాస్, వెజిటబుల్స్, ఉప్పు తగినంత మిరియాల పొడి వేసి బాగా వేగాక ఇడ్లీ పాత్రలో నీళ్లు పోసి ఇడ్లీ పాత్రకి నూనె రాసి వేడి నీళ్ళలో నానబెట్టుకున్న సగ్గుబియ్యం మెత్తగా కలుపుకొని ఇడ్లీలా ఒత్తుకొని రెడీ చేసుకున్న వెజిటబుల్ మిశ్రమాన్ని అందులో స్టఫ్ చేసుకొని ఇడ్లీ పాత్రలో పెట్టి కాసేపు ఉడికించిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ వెజిటబుల్ సాబుదానా డంప్లింగ్స్ రెడీ.